ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్ట్గా ఉండే కజ్జికాయలు తయారయ్యే విధానం చూపిస్తాను. రండి ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక కప్పు మైదా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాసి నూనె చేస్తుందండి. తర్వాత చిటికుడు ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇలా ముక్క వచ్చేటట్లుగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలండి, చపాతీ పిండిలాగా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు ఇలా తొందరగా చేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఈ విధంగా కలిపాం కదా. ఇప్పుడు ఇది కొంచెంసేపు మనం లోపల స్టఫింగ్ కోసం తయారు చేసుకునే వరకు కూడా దీన్ని కవర్ చేస్తాం చూడండి. ఇప్పుడు దీన్ని మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే హాఫ్ కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. అలాగే ఇదే కప్పుతో హాఫ్ కప్పు నువ్వులు, ఇంకా ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు కూడా తీసుకుంటున్నానండి. హాఫ్ కప్పు పుట్నాల పప్పు యాడ్ చేస్తున్నాను. ఇదే హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఇది మిక్సీ పట్టుకోవాలి, తర్వాత ఇది వేయాలండి, చూపిస్తాను. హాఫ్ కప్పు నువ్వులు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే 2 యాలకులు వేస్తున్నాను. మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను, ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే పల్లీలు పొట్టు తీసేసానండి ఇలా. ఇప్పుడు వీటిని చెరిగేసి మిక్సీ జార్ వేసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పల్లీలు కూడా పొడి చేసుకున్నానండి. ఇప్పుడు 1 కప్పు పంచదార వేస్తున్నానండి మిక్సీ జార్లోనే. ఫ్రెండ్స్ ఇప్పుడు 1 కప్పు పంచదార వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు పంచదార కూడా పొడి చేసుకున్నానండి. ఇదైతే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అప్పం కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంటే నేను కొంచెం బరగ్గానే పట్టుకున్నానండి, మరీ మెత్తగా పట్టలేదు. ఎందుకంటే తింటూ ఉంటే తగులుతూ ఈ ముక్క చక్కగా పడితే ఆ ముక్కలు తగులుతూ ఉంటాయి కదా నోటికి, అందుకని నేనైతే అలా పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టఫింగ్ చేస్తున్నానండి. ఇలా చిన్న చిన్న ఉండలు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవన్నీ ఉండలు చేశానండి.
నేను తీసుకున్న ఒక కప్పు పిండికి 1200 అయ్యాయండి. పొడికి చల్లుకుంటా ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు పచ్చికాయలు చెక్క తీస్తున్నానండి. దీని చుట్టూ ఇలాగా పిండి రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేసుకుంటానండి. ఈ కలిపెట్టిన మిశ్రమాన్ని ఒక 2-3 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ ఇలా తయారు చేసుకున్నామండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఇంకా ఆయిల్ పోసుకుంటున్నానండి డీప్ ఫ్రైకి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది స్లోగా తిప్పుకుంటున్నానండి. వేరే వైపు తిప్పుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్కటి తిప్పుకుంటున్నానండి ఇలా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే తీసేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.